హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ పోకో ఎఫ్ఐ లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అవుద్ది, చాలా పవర్ఫుల్ ఫోన్ అని నేను మీకు చెప్పాను. అండ్ రీసెంట్గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కూడా ఇది హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్, చాలా మంది ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ కూడా అయిపోయింది, మీలో కూడా చాలా మంది వాడుతున్నారు. అండ్ ఇంకొక ఫోన్ గురించి కూడా చెప్పాను నేను మీకు, పోకో X5 Pro. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 778Gతో లోయెస్ట్ ప్రైస్లోకి వస్తుంది, 16-17 వేల రూపాయల బడ్జెట్లో. ఖచ్చితంగా ఇది బెస్ట్ సెల్లర్ అవుద్దని చెప్పాను. అండ్ బిగ్ బిలియన్ డేస్లో కూడా ఇది టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్, అది కూడా చాలా మంది వాడుతున్నారు. అండ్ ఈ సంవత్సరం కూడా ఇంకొక ఫోన్ రాబోతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ప్రైజింగ్తో పాటు దాదాపు అదే ప్రైజ్లో పెడితే ఇది కూడా ఈ సంవత్సరం హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అవుద్ది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఇది కూడా కిల్లర్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అదే పోకో X6 Pro. ఇది యాక్చువల్గా చైనీస్ వేరియంట్, దీని పేరు రెడ్మీ K70E. దీన్ని నేను మీకు చైనా నుంచి తెప్పించి ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ చెప్తాను. లాస్ట్ ఇయర్ పోకో X5 Proతో కంపేర్ చేస్తే దీంట్లో పెద్దగా వచ్చిన చేంజెస్ ఏంటి, అండ్ దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ రిమెంబర్, ఈ ఫోన్ మనకి జనవరి మంత్లోనే లాంచ్ కాబోతుంది, ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూస్ అనమాట. సో ఈ రెడ్మీ K70 అనేది నేను చైనా నుంచి తెప్పించాను. ఆబ్వియస్గా మనకి చైనా నుంచి తెప్పిస్తే ఖచ్చితంగా చాలా ఖర్చు అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో ఒక లైక్ కొట్టండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లీస్ట్ ఒక 2-3 గ్రూప్స్ కానీ షేర్ చేసి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే రాయండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ K70E పోకో X6 Proని అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఉంటుంది. రెడ్మీ K70E ఇది గోల్డ్ కలర్తో ఉంటుంది బ్లాక్ బాక్స్ మీద. అండ్ బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది, మన దగ్గర ఉంది వైట్ కలర్ వేరియంట్. అండ్ బాక్స్లో మీకు ఒక TPU కేస్ ఉంటుంది. ఈ TPU కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఒక 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ ఫోన్ మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా 21,000 రూపాయల బడ్జెట్. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మీకు పోకో X5 Pro విత్ కార్డ్ ఆఫర్తో 21,000కేమో తీసుకొచ్చారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. బట్ సేమ్ ప్రైస్లో దీన్ని ఈసారి లాంచ్ చేస్తే మాత్రం లాస్ట్ ఇయర్ పోకో X5 Pro కంటే 3 times పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోకో X5 Proలో వాడిన స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ యాంటుటూ బెంచ్ మార్క్స్ కోసం మన పెర్ఫార్మెన్స్ కోర్స్ లాగా తీసుకుంటాం కాబట్టి దాని ప్రకారం చూస్తే 5,10,000 వరకు ఉంటుంది. వీళ్ళు క్లెయిమ్ చేసింది 5,45,000 వరకు చేస్తుంది. బట్ దీంట్లో ఉన్న డైమెన్సిటీ 8,300 అల్ట్రా 4nm TSMC మిక్ ప్రాసెసర్ ఏకంగా 1.5 మిలియన్ స్కోర్ చేస్తుంది, అంటే 3 times పవర్ఫుల్ అనమాట ఇది. అండ్ దీంట్లో లాస్ట్ ఇయర్ పోకో X5 Proతో కంపేర్ చేస్తే చాలా చాలా చేంజెస్ ఉన్నాయి, దాదాపు ఒక 10 చేంజెస్ ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు సింపుల్గా ఉంటుంది, మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్తో ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అన్నట్టు అనిపిస్తుంది. బట్ రిమెంబర్, ఇందులో 3 కెమెరాలు, ఒకటి LED ఉంటుంది. అండ్ ఈ బార్ గుర్తుందా, ఈ గ్యాప్ గుర్తుందా, ఇలా ఎందుకు కట్ చేశారు ముందే చైనాలో? పోకో వాళ్ళు కెమెరా బంప్ని ఇదే స్టైల్లో డిజైన్ చేస్తారు. అంటే అఫ్కోర్స్ రెడ్మీ వాళ్ళ డిజైన్ అయ్యేది, ఇది మన ఇండియాలో పోకోకి ఈ బార్ బాక్స్ ఏదైతే ఉందో ఇది బాగా పాపులర్ అనమాట. సేమ్ అందుకే ముందుగానే వీళ్ళు అక్కడ దీన్ని ప్రీ ప్లాన్డ్గా కట్ చేసి పంపించారనమాట. అండ్ ఈ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో 8.1mm థిక్నెస్తో వస్తుంది. సో లాస్ట్ ఇయర్ మీకు 7.9mmతో ఉంటుంది, ఇక్కడ కొంచెం పెద్దగా అయిపోయింది అనమాట ఫోన్ సైజు. అండ్ దీని వెయిట్ 200 grams ఉంటుంది, వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం యాజ్ యూజువల్ అలాగే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువనే చెప్పాలి. సో ఓవరాల్గా పైన మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్కి సంబంధించిన 2వ స్పీకర్, పైన IR బ్లాస్ట్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్, అలాగే Type-C పోర్ట్, ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్, ఇవన్నీ ఉంటాయి. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ ఒక పెద్ద చేంజ్ లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తే వచ్చిందంటే పోకో X5 Proలో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ దీంట్లో మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది వచ్చేసింది. రెడ్మీ Note 13 సిరీస్లో మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా, సేమ్ అలాగే దీంట్లో కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారు. అండ్ ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. బట్ రిమెంబర్, లాస్ట్ టైం మనకి IP53 అట్లీస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ లాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. బట్ దీంట్లో ఎలాంటి క్లెయిమ్ అయితే వీళ్ళు చేయలేదు, ఇది ఒక డౌన్ గ్రేడ్ అనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ ఖచ్చితంగా జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. లాస్ట్ ఇయర్ మీకు ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED ఉంటే దీంట్లో 1.5K రిజల్యూషన్తో OLED స్క్రీన్ ఇచ్చారు. లాస్ట్ టైం 10-bit డిస్ప్లే,
దీంట్లో 12 బిట్ డిస్ప్లే. లాస్ట్ టైం 1 బిలియన్ కలర్స్, దీంట్లో 68 బిలియన్ కలర్స్ని ఆఫర్ చేశారు. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. లాస్ట్ టైం మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 950 నిట్స్ ఉంటే దీంట్లో 1800 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు లాస్ట్ టైం రెగ్యులర్ 1920 PWM డిమ్మింగ్తో వస్తే దీంట్లో హైయెస్ట్ 2160 PWM డిమ్మింగ్తో వస్తుంది. ఇది మాత్రం చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలు చూస్తున్నప్పుడు మాత్రం సూపర్ క్వాలిటీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే కాబట్టి దీంట్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ డిస్ప్లేకి ఒక ముద్దొచ్చే పాయింట్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, లాస్ట్ టైం మనకి స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ని ఆఫర్ చేశారు. ఈసారి డైమండ్స్ని 8300 అల్ట్రాని ఇచ్చారు. 4nm ప్రాసెస్, అలాగే మీకు TSMC మేక్. అండ్ యాంటెడ్ బెంచ్ మార్క్ స్కోర్ గురించి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. 5,40,000 వర్సెస్ 1.5 మిలియన్ స్కోరు. లాస్ట్ టైం LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, ఈసారి దీంట్లో LPDDR5X లేటెస్ట్ ర్యామ్ టెక్నాలజీ. లాస్ట్ టైం UFS 2.2, దీంట్లో UFS 4.0ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం ఫ్లాగ్షిప్ గ్రేడ్, అంటే 20,000 రూపాయల బడ్జెట్లో UFS 4.0తో వచ్చే ఏకైక ఫోన్ ఇదే అవుద్ది అనుకుంటా. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ వరకు. సో ఇది మాత్రం పెద్ద అప్గ్రేడ్ అనమాట. ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఆబ్వియస్గా ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా చాలా మంచిగానే ఆఫర్ చేస్తుంది. అండ్ స్మూత్గానే ఉంది, చాలా బాగుంది, గేమింగ్ మాత్రం మంచిగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, లాస్ట్ ఇయర్ మీకు 108 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లో 64 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు, దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అది శాంసంగ్ 108 మెగాపిక్సెల్, ఇది ఓమ్ని విజన్. అండ్ రిమెంబర్ లాస్ట్ టైము ఇప్పుడు కూడా ఈ ఫోన్లో మనం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సిన మెయిన్ పాయింట్ కెమెరా డిపార్ట్మెంట్. అండ్ ఇది చైనీస్ ఫోన్ కాబట్టి నేను కెమెరా శాంపుల్స్ కూడా తీశాను. అంత అంటే బాగా రిచ్ లుక్ అయితే ఖచ్చితంగా లేవు, లాస్ట్ టైం కూడా అలాగే ఉంటుంది. ఈ ఫోన్లో మెయిన్గా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ మాత్రం కెమెరానే. బట్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటివి అయితే ఇచ్చారు. అండ్ దీంతో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ బడ్జెట్లో మీకు సినిమాటిక్ ఫ్రేమ్ కూడా ఉంది, 24 FPS ఉంది, 30 FPS ఉంది. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం ఓన్లీ మీకు 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, దట్టు 30 FPS వరకు మాత్రమే. అండ్ దీంట్లో HDR రికార్డింగ్ కూడా ఉంది. అండ్ HDR మీకు 4Kలో 30లో వస్తుంది, అలాగే మీకు 1080లో 30లో కూడా వస్తుంది అనమాట. సో HDR రికార్డింగ్ కూడా దీంట్లో ఉంది. బట్ కెమెరా క్వాలిటీ మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గానే అనిపిస్తుంది. ఇది చైనీస్ రోమ్ కాబట్టి మన ఇండియాలో ఎలా ఉంటుందనేది మనం వచ్చిన తర్వాతే చెప్పగలం. అండ్ ఫ్రంట్ సైడ్ సేమ్ లాస్ట్ ఇయర్ లాగే 16 మెగాపిక్సెల్ సేమ్ కెమెరాని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంతో కూడా కొంచెం అబోవ్ యావరేజ్ శాంపుల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద UI, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మీకు Android 12తో లాంచ్ అయింది MIUIతో, అండ్ ఇది డైరెక్ట్గా Android 14తో లాంచ్ అవుతుంది విత్ డైరెక్ట్గా హైపర్ OSని క్యారీ చేస్తూ తీసుకొస్తున్న ఫోన్. UI మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ హైపర్ OSలో మాత్రం చాలా పెద్ద అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ యాప్స్ లోడింగ్ కావచ్చు, అలాగే మీకు మెమరీలో ఉంచుకోవడం కావచ్చు, ఫాస్ట్గా ఉండటం కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రిచ్ లుక్ని అయితే దీంట్లో ఆఫర్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం కూడా మీకు MIUI డైలర్తోనే మన ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఈసారి కూడా MIUI డైలర్తోనే మన ఇండియాలో ఇది లాంచ్ అయితే అవుతుంది. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, లాస్ట్ ఇయర్ మీకు 5000 mAh బ్యాటరీ విత్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే దీంట్లో 5500 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 33 minutesలో ఫుల్ ఛార్జ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ కూడా చేస్తున్నారు. సో బ్యాటరీ పెరిగింది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెరిగింది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అనమాట. అండ్ ఆబ్వియస్గా లాస్ట్ ఇయర్ లాగా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. సో ఇవి మెయిన్గా ఒక 7-8 అప్గ్రేడ్స్ అనమాట. నియర్లీ 10 అప్గ్రేడ్స్ అయితే ఖచ్చితంగా చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ మీకు 6GB 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 21,000కి వచ్చింది. బట్ చైనాలో ఇది లాంచ్ అవడమే 8GB ప్లస్ 256GBతో బేస్ మోడల్ లాగా లాంచ్ అయింది. సో మన ఇండియాలో మనం ఖచ్చితంగా 6+128ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ ప్రైజింగ్లో, అంటే లాస్ట్ ఇయర్ ప్రైజింగ్ని సేమ్ లాంచ్ చేస్తే మాత్రం 20,000 రూపాయల బడ్జెట్లో ఇది హాట్ కేక్ కాదు, అంతకంటే ఎక్కువ అవుద్ది. బట్ ఈ ఫోన్లో మీరు ఖచ్చితంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే కెమెరాలు మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఇది పోకో X6 Proలో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ చేంజెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో మీకు అన్నిటికంటే బాగా నచ్చిన ఫీచర్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. హోప్ యూ లైక్ ఇట్.
వీలైతే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.